మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. సిట్టింగ్ సీట్ ను కోల్పోయిన బీఆర్ఎస్ 3 రోజులు కొనసాగిన కౌంటింగ్ అంటూ వార్త వేసింది. మొత్తం మీద ఎట్టకెళ్లకు తీన్మార్ మల్లన్ననే అక్కడ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. 3 రోజులు వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో విజయానికి కావాల్సిన ఓట్లు రాకపోవడంతో టెక్నికల్ గా ఎక్కువ ఓట్లు వచ్చిన మల్లన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అధికారులు ప్రకటించారు. 52 మంది బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ. మొత్తం 3,36,031 ఓట్లు పోలవగా 3,10,189 ఓట్లు చెల్లాయి. ఏకంగా 25,824 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం మీద ఎట్టగెలకు తీన్మార్ మల్లన్ననే అక్కడ గెలవడం జరిగింది అంటూ వార్త వేసింది. 3వ పేజీలో వార్త ఇది. త్వరలో క్యాబినెట్ విస్తరణ. అంతకంటే ముందు పిసిసి చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ. వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు. హైకమాండ్ తో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సిడబ్ల్యూసి మీటింగ్ కు హాజరు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్ హాజరు. త్వరలో క్యాబినెట్ విస్తరణ. అంతకంటే ముందు పిసిసి చీఫ్ నియామకం. క్యాబినెట్ విస్తరణ చేయక ముందే పిసిసి నియామకం ఉంటది అంటూ వార్త వేసింది. నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేస్తారు అంటూ వార్త వేసింది. వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు. వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు ఉంటాయి. హైకమాండ్ తో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం అంటూ వార్త వేసింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద గెలిచినటువంటి ఎంపీలకు మల్లికార్జున ఖర్గే ఈరోజు డిన్నర్ ఇవ్వబోతున్నారు. అందులో రాష్ట్ర ఎంపీలు వారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు అన్నట్టుగా వార్త వేసింది. ఇక్కడ ఢిల్లీలో సీఎం రేవంత్ అంటూ 2వ పేజీలో వార్త ఇది. మాది సక్సెస్ఫుల్ కూటమి, ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్ మోదీ. మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసింది. 10 ఏళ్లలో కాంగ్రెస్ కు 100 సీట్లు కూడా దాటలే. తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల్లో అక్కడి ప్రభుత్వాలు విశ్వాసాన్ని కోల్పోయాయి. ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మర్వలేనివి. పవన్ అంటే వ్యక్తి కాదు, ఒక తుఫాన్. చంద్రబాబు, నితీష్ తో దోస్తీ కలిసి వచ్చింది. ఎన్డీఏ ఎంపీల మీటింగ్ లో వ్యాఖ్యలు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రాష్ట్రపతి రేపు సాయంత్రం ప్రధానిగా ప్రమాణం అంటూ వార్త వేసింది. కేబినెట్ కూర్పుపై కసరత్తు. కేంద్ర మంత్రి పదవులపై నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో చంద్రబాబు భేటీ అంటూ 9వ పేజీలో వార్త. మేమంతా మీతోనే, మోదీకి నితీష్, చంద్రబాబు బేషరతు మద్దతు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని నితీష్ విజ్ఞప్తి. రైట్ టైంలో రైట్ లీడర్ మోదీ, చంద్రబాబు. ప్రాంతీయ జాతీయ ప్రయోజనాలు కాపాడాలి. మోదీ వల్లే టీడీపీకి 16 సీట్లు వచ్చాయని వెల్లడి. దేశాన్ని మోదీ ఇన్స్పిరేషన్ చేశారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద మోదీ పాటనే పాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు గాని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గాని, మీ వల్లనే మాకు సీట్లు వచ్చినాయి, మీ వల్లనే నేను ప్రధాని కాబోతున్నాను అంటూ ఒక్కల సంఖ్యలు ఒకరు గుద్దుకున్నట్టు వార్త ఉన్నది. ఇది మొత్తం మీద ఎట్టకెళ్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ ప్రధానమంత్రి పదవి చేపడుతున్నారంటే వీళ్ళే ముఖ్య కారణమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేమేం పొంగిపోము, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడా దాటలేదు, ఇంకో 10 ఏళ్ళైనా గానీ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు దాటదు అంటూ ఎగతాళి చేసింది మళ్ళీ సారే అంటూ వార్త వేసింది. 2వ పేజీలోని వార్త. మేమంతా మీతోనే అంటూ వార్త వేసింది. ఇక్కడ ఇది 2వ పేజీలోని వార్త. అది కూడా 2వ పేజీలోని వార్తనే. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఇయాల్టీ నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఇయాలటి నుంచే అంటూ వార్త వేసింది. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. మల్టీ జోన్ 1లో 15, మల్టీ జోన్ 2లో 23 రోజులు. 18,495 మంది టీచర్లకు పదోన్నతులు. 40,000 మందికి బదిలీలు జరిగే అవకాశం. టెట్ తో సంబంధం లేకుండా ప్రమోషన్లు. ఇదే షెడ్యూల్లో
పండిత్ పిఈటీల అగ్రేషన్ అంటూ వార్త వేసింది 2వ పేజీలో వార్త. టెట్ సంబంధం లేకుండా ప్రమోషన్లు అంటూ వార్త వేసింది. కేసీఆర్ 2 లక్షల కోట్లు గంగలో పోసిండు. కమిషన్ల కకృతితో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం మీద కేసీఆర్ 2 లక్షల కోట్లు గంగలో పోసిండు, నాశనం చేసిండు అంటూ వార్త వేసింది ఇక్కడ. కమిషన్లకు కకృతి పడి కేసీఆర్ ఈ పనులు చేసిండు అంటూ వార్త వేసింది ఇక్కడ. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజ్ రిపేర్లు, కాంట్రాక్ట్ సంస్థల సొంత ఖర్చుతోనే మరమ్మతులు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతాం, తప్పు చేసిన వాళ్లను వదలం, మేడిగడ్డ అన్నారం సుంది బ్యారేజ్లను పరిశీలించిన మంత్రి అంటూ వార్త చేసింది ఇక్కడ. అన్నారం బ్యారేజ్ నిర్మాణంలోనే లోపం, మంత్రికి వివరించిన ఇంజనీర్లు, అయినా పట్టించుకోలేదు. అప్పుడు ఇంజనీర్లు ఎంత చెప్పినా గానీ అప్పుడు కాక పట్టించుకోలేదు. మొత్తం మీద కాక ఎట్లయితే చెప్తాడో అదే రకంగా కట్టాలి. ఈరోజు నాశనం కావడానికి కారణం కూడా ఆ ప్లాన్లే. మొత్తం మీద కాక ఇంజనీర్ కాకనే, డాక్టర్ కాకనే, లాయర్ కాకనే, అన్ని కాకనే మొత్తం మీద ముంగడ పోయి మొత్తం మీద ప్రజాధనం 2 లక్షల కోట్లు గంగల పోసేసిండు. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ వార్త వేసింది ఇక్కడ. దేనికి పనికి రాకుండా మొత్తం మీద కమిషన్లకు కకృతి పడి కేసీఆర్ చేసినటువంటి పనులకు మొత్తం మీద తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం గంగలపోయింది. దీని సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను బయటకు తీయాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ లో బుంగ వాస్తవమే, పిల్లర్ కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే కుంగిపోయిన బ్యారేజ్. ఈఎన్సి అనిల్ 4వ పేజీలోని వార్త. 3 బ్యారేజ్ల వద్ద రిపేర్లు వర్క్ చేపట్టాం, ఎన్డీఏ ఆదేశాలు వచ్చే వరకు గేట్లు ఓపెన్ అంటూ 4వ పేజీలోని వార్త ఇది. అన్నారం బ్యారేజ్ ని పరిశీలించిన పిసి ఘోష్, బుంగలు పట్ట చోట తనిఖీలు, రిపేర్ వర్క్ పై ఇంజనీర్లను ఎంక్వైరీ చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ అంటూ 4వ పేజీలో వార్త. మొత్తం మీద ఎట్లా బుంగలు పడ్డాయి, ఏం బుంగలు పడ్డాయి, పిల్లర్ల కిందకెళ్ళి ఇసుక వస్తుందా లేకుంటే ఏమన్నా వస్తుందా, మొత్తం మీద అక్కడ పరిశీలిస్తున్నట్టు వార్తలు. సమగ్రమైనటువంటి ఒక రిపోర్టు తయారు చేసి ఈ రిపోర్ట్ ఆధారంగానే ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కమిషన్లకు కకృతి పడ్డరు, అవి అన్ని రిపోర్టులు బయటకు తీసి వాళ్లకు తగిన శాస్త్రి జరగాలి అంటూ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు సార్. మరో 3 రోజులు వర్షాలు, 2 రోజుల్లో రాష్ట్రం అంతటికి ఋతుపవనాలు, ఐఎండి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. శుక్రవారం దంచికొట్టిన వానలు, వనపర్తి జిల్లాలో రేమర్దులలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం అంటూ 2వ పేజీలోని వార్త వేసింది. మొత్తం మీద మరో 3 రోజులు రాష్ట్రానికి వానలున్నాయి అన్నట్టుగా వార్త వేసింది. నేడు చేప ప్రసాదం పంపిణీ ఉదయం 11 గంటలకు ప్రారంభం, రేపు కూడా కొనసాగింపు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి, ప్రారంభించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం. క్యూ లైన్లలో ఒక రోజు ముందే వేల మంది బారులు, 1.6 లక్షల కొరమిన్ చేప పిల్లలు పంపిణీకి సిద్ధం అంటూ వార్త వేసింది 2వ పేజీలోని వార్త. మొత్తం మీద ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతుంది చేప ప్రసాదం. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి ఓపెన్ చేయబోతున్నారు అంటూ వార్త వేసింది ఇక్కడ. మళ్ళీ ప్రజావాణి షురు, ప్రజాభవన్ కు భారీగా తరలి వచ్చిన జనం, ఒకే రోజు 373 మంది ఫిర్యాదు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి అంటూ వార్త వేసింది. మళ్ళీ ప్రజావాణి ఎన్నికల కోడ్ కావడంతో ఇన్ని రోజులు ఆగి నిన్న మళ్ళీ స్టార్ట్ కావడంతో 373 మంది ఫిర్యాదు అంటూ వార్త వేసింది ఇక్కడ. డెంటింగ్ యాప్ తో గాలం అంటూ 5వ పేజీలోని వార్త ఇది. ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి అంటూ వార్త వేసింది. ఛత్తీస్గఢ్ లో శుక్రవారం జరిగిన మరో భారీ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. అదనపు బలగాలు
సంఘటన స్థలానికి చేరుకున్నాయి అంటూ వార్తలు. మొత్తం మీద ఇదే సంవత్సరం దాదాపు 100కు పైగా నక్సలైట్లు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు వార్తలు. రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఆదివారం జరిగే గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 4.03 లక్షల మంది అటెండ్ కానుండగా వీరి కోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు అంటూ వార్త వేసింది ఇక్కడ. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. కాంగ్రెస్ ఇక పతనమే, ఇంకో 10 ఏళ్లైనా ఆ పార్టీ 100 సీట్లు దాటదు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. కమలం పార్టీలో కలవరం అంటూ 7వ పేజీలోని వార్త ఇది. టీచర్ల బదిలీలు నేటి నుంచే, పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం. 2 మల్టీజోన్లకు వేరువేరు షెడ్యూల్. టెట్ లేకున్నా ప్రమోషన్లు. 18,495 మందికి ప్రమోషన్లు. 12,470 మంది బదిలీలు. 23 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. సంగారెడ్డి జిల్లాలో బ్రేక్ అంటూ వార్త వేసింది ఇక్కడ. 2వ పేజీలోని వార్త ఇది. చక్కెర వ్యాధికి చుక్కల మందు. ఓరల్ ఇన్సులిన్ డ్రగ్స్ అభివృద్ధి. రోగులకు ఇంజెక్షన్ నుంచి విముక్తి. ఇప్పటిదాకా అయితే చక్కెర వ్యాధి ఉందో చుక్కల మందు వచ్చేసింది చక్కెర వ్యాధికి. ఇప్పటి నుంచి ఇన్సులిన్ తీసుకోకుండా, అంటే ఇంజెక్షన్ తీసుకోకుండా కేవలం చుక్కల మందు వేసుకుంటే చాలు చక్కెర కంట్రోల్లోకి వస్తుంది అంటూ చక్కెర మందు వచ్చింది అంటూ వార్త వేసింది. మీద ఫస్ట్ ఎలుకపై ప్రయోగించినట్ట ఇది చక్కెర మందుకు సంబంధించినటువంటి చుక్కల మందుని. ఇంజనీరింగ్ ఫీజులు పెంపు అంటూ వార్త వేసింది 10వ పేజీలోని వార్త. రామోజీరావుకు అస్వస్థ అంటూ 2వ పేజీలోని వార్త వేసింది. నీట్ గా అక్రమాలు. అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంకు అంటూ వార్త వేసింది. మొత్తం మీద నీట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు వచ్చినాయి కదా, ఇవన్నీ అవకతవకలతోని వచ్చినాయి, అక్రమాలతోని వచ్చినాయి అంటూ వార్త వేసింది ఇక్కడ. 8వ పేజీలోని వార్త ఇది. మద్యం కొరత మతలబు అంటూ వార్త వేసింది ఇక్కడ. మరో 7 లక్షల ఎకరాలకు నీళ్లు అంటూ 10వ పేజీలోని వార్త. సాగునీటి సలహాదారుగా ఏపీ మాజీ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ అంటూ 5వ పేజీలోని వార్త వేసింది ఇది. మరో 3 రోజులు వర్షాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న అంటూ 5వ పేజీలోని వార్త వేసింది ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.